మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారమండి? మనిషి మీద దేవునికి ఎందుకు ఇంత ప్రేమ? ఎన్నిసార్లు దారి తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవుణ్ణి కాదనుకున్నా, అయినను మన మీద ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడా లేదా? ఆమేన్. చూద్దాం కీర్తనలు 8:4. నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? వాడు ఏ పాటివాడండి? ఇంతకు మనిషి ఎవరు? మనిషి? మనిషిని తిరిగేస్తే ఇంకో రకంగా వస్తుంది, వాళ్ళ ప్రపంచమే వేరు. కానీ మనిషి నిజంగా దేవుని చేత పని ద్వారా చేయబడినటువంటి వాడు. ఆది కాండంలో చెప్పము. ఎవరంటే మనిషి? మట్టిని తీసుకొని బొమ్మం చేసి నాసిక రంధ్రములో, తెలుసు కదా మరి, వాడు మనిషి. అంటే దేవుని చేత నిర్మింపబడిన వాడు. కింద వచనంలో అన్నాడు, దేవుని కంటే కొంచెం తక్కువగా. హల్లెలూయా. అంటే ఈ మట్టితో తయారు చేసిన మనిషిని దేవునితో పోల్చుకున్నాడు. అందుకే మీరు నా సంతతి, ఇశ్రాయేలు సంతతి, దేవుని బిడ్డలు. దేవుడు ఎంతగానో మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా, చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత అంటే వివరించలేనంతగా, తన ప్రాణము పెట్టినంతగా. ఈ మాట చాలా మీకు తెలుసు, అది చెప్పడానికి ఇంకా ఏమీ లేదు అక్కడ. ఆమేన్. చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మట్టి, ధూళి, బుడగలాంటి వాడు, ఉదయం నుంచి సాయంత్రం వాడిపోయే తత్వం కలిగిన వాడు, ఇవన్నీ కూడా మనిషే కదా. మాట అర్థమవుతుందా? గాలి మీద బుడగ లాంటి వాడు ఏంటి? ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడు మనం అంగడికి వెళ్తాం కదా, కొట్టుకు వెళ్తాం, మనం సరుకులన్నీ తీసుకుంటాం, బియ్యము, బ్యాళ్ళు, పప్పు, అవి ఇవి అన్నీ తీసుకుంటాం. అవన్నీ వాడు మనకు కొలత వేసి ఇస్తాడు. దేని మీద కొలత వేసిస్తాడు? స్కేల్ మీద కొలత వేసి, నేను కొన్నాను అనుకోండి, నా తర్వాత మీరు వచ్చారు. ఈ రోజుల్లో అది చేయరు. ఆ రోజుల్లో పామటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక్క గ్రామం కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పాతకాలంలో సింగిల్ గ్రామం కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చేవారు కాదు కదా. బంగారంతో సమానం ఏది కొలిచినా కూడా చాలా పవిత్రంగా కొలిచేవారు. అది ఒకరు కొన్న తర్వాత దాని మీద దుమ్ము దులిపి మళ్ళీ కొలతేసేవాడు. అంటే ఆ దుమ్ము కనుక ఉంటే అది కూడా వెయిట్ వస్తుందిగా, దుమ్ము దులిపేవాడు. సో మనిషి యొక్క జీవితం స్కేల్ మీద లాంటిది, అంటే చాలా మళ్ళీపోతుంది. అంత హీనమైనటువంటిది మనిషి. అయినా దేవుడు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడయ్యా? ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనిషి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా, లేక దేవుడే మనిషిని జ్ఞాపకం చేసుకోవాలా? నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ఈ రోజు ఏం చేస్తున్నాము? దేవుడే జ్ఞాపకం పెడుతున్నాడు. ఈరోజు ఆదివారం అయినా, ఈరోజు రాభోజనము, ఈరోజు ప్రార్థన కూడిక ఉంది, ఈరోజు బుధవారము, ఈరోజు లేడీస్ ప్రేయర్, ఇవన్నీ మనము దేవుడే జ్ఞాపకం చేస్తున్నా. సేవకుడు చెప్పినా ఇక్కడ వింటాం, ఇక్కడ వదిలేస్తాం. దేవుడే జ్ఞాపకం తెరుస్తున్నాడు. ఈ రోజు నీకు ఆరాధన ఉంది, ఈ రోజు ప్రార్థన కూడిక ఉంది, ఈ రోజు మీటింగ్ ఉంది. అయితే మనిషి ధూళి లాంటి వాడు, మట్టి. వీడేం చేస్తున్నాడు? మర్చిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కించపరచడం లేదు, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తూ ఉన్నా. ఆమేన్. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అన్ని కావాలి, అన్ని మేలును పొందుకోవాలి. నువ్వు మాత్రం దేవుని దగ్గరికి ఏమాత్రం జ్ఞాపకం చేస్తుంది. అయినా దేవుడు అన్నాడు, దేవుడే మాట్లాడుతూ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడయ్యా. ఆమేన్. చెప్పాలి. హల్లెలూయా. 119 కీర్తన 25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత. అందుకే కదా ధ్యానించమంటున్నాడు, అందుకే కదా ధన్యత్వం పొందుకోమంటున్నాడు. ఈ మట్టిని, చనిపోయిన మట్టిని, జీవము లేని మట్టిని, ఈ రోజుండి రేపు గతించిపోయే మట్టిని, ఉదయం నుంచి సాయంకాలం వాడిపోయే పువ్వుని ఏమని చెప్తారు తెలుసా? వాక్యముతో బ్రతికిస్తున్నాడు.
ఈ రోజు నీకున్నావంటే నీకున్నటువంటి ఆస్తి ద్వారా కాదు, నీకున్న జ్ఞానము ద్వారా కాదు, నీకున్న తలంపు ద్వారా కాదు. ఈ రోజు 2024 సంవత్సరం సెప్టెంబర్ మొట్టమొదటి తారీఖున దేవుని మందిరావరణంలో ఉన్నా అంటే నీ ఉద్దేశము నేను వెళ్తేనే దేవుని మందిరం, నేను వెళ్తేనే జనాంగం, నేను వెళ్తేనే ఆరాధన, నేను వెళ్తేనే ఊట కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యము నిన్ను బ్రతికించింది కాబట్టి, ఆయన వాక్యము నిన్ను బ్రతికించింది కాబట్టి దేవుని మందిరంలో ఉన్నావు. హల్లెలూయా. నా ప్రాణము మంటిని హత్తగొంది. మట్టేనండి ఇది అన్నా కాదా? ఎన్నోసార్లు చెప్పాను, మనం గుర్తుకుంటే మట్టే వస్తుంది. రోజుకి 3 సార్లు స్నానం చేసిన మనలో ఉన్నది మట్టి. మట్టి ఆమేన్. పొలాల్లో చూసారా, రాత్రిపూట ఏనుగులు, పులులు, జంతువులన్నీ తిరుగుతుంటాయి. పొలం పచ్చగానే ఉంటుంది. అదే మనిషి తిరిగి చూడండి, ఆ పొలం ఎండిపోతుంది. అలాంటి శాపగ్రస్తుడు మనిషి. ఈ మనిషిని సృష్టికర్త అయిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. సెప్టెంబర్ 1వ తారీఖున నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భక్తులు మాట్లాడుతున్నాడు, మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే బాధ్యత. ఓ నాకు బలం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు ఆస్తి ఉంది, నీకు పాస్ట్ ఉంది, నాకు వెహికల్ ఉంది, నీకు గొప్ప పోస్ట్ ఉంది. దేవుడిచ్చిన ఘనత, దేవుడి మహిమ పరీక్ష, దేవుడిచ్చిన పేరు, నీకు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవుని కోసమే సమర్పించు. మట్టిది, మట్టి. ఈ మట్టిని హత్తుకొని ఉన్నావు. నీ ఆశలన్నీ కూడా మట్టి. ఈ లోకం వైపే 8 మాసాలు వెళ్ళిపోయినాయి. మిగిలిన కేవలం 4 నెలలే సంవత్సరం. ఏం కావాలనుకున్నావు? ఇంకేం ధ్యానించాలనుకున్నావు? ఇంకెంతగా ఎదగాలనుకుంటూ ఉన్నావు? మట్టి శరీరానికి ప్రాణం పోసిన వాడు దేవుని వాక్యమే. అది యందు వాక్యము దేవుడే. ఆ వాక్యం నీలో ఉందిగా. ఆ వాక్యమే శరీరధారి అయి. గొప్ప మాటలు అన్ని తెలుసు మనకు. ఇది పనికి మాలని తెలిసినా కూడా దీనికి ఎన్ని సోపులో, ఎన్ని హంగులో, ఎన్ని హద్దులో. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న కాల సమయంలో ఈ మట్టి శరీరాన్ని దేవుడు తన వాక్యముతో ప్రాణం పోషిస్తాడు. అందుకే అన్నాడు, ఈ వాక్యము చేత నన్ను బ్రతికించావు. మరి యొక్క దినములోనికి, మరి యొక్క మాసములోనికి, మరి యొక్క వారములోనికి నువ్వు నన్ను ఎన్నుకున్నావు. హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? చిగట మన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నువ్వు నన్ను మరలా మన్నుగా. హల్లెలూయా. చిగట మన్ను. మనిషి ఎవడయ్యంటే మట్టే. ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ మన్నుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాసం మొదటి దినములో చిగట మన్ను. ఒకసారి హత్తుకుంటే చాలు, అట్లాగే ఒకసారి జారిపోతే అట్లాగే జారిపోతుంది. ఏమాత్రము విలువైనటువంటి యొక్క మనిషిని, ఈ మట్టిని మరి నీవేం చేస్తావు? నేనేం చేస్తాను? మనమేం చేస్తున్నాం? చెయ్యటమన్ను. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగట మన్నుగానున్న, అక్కడ నన్నే అంటున్నా, నిన్ను అంటున్నాడా? నిర్మించితివి, ఆ సంగతి ఉందా?
మనమందరం కూడా దేవుని చేతిలో మట్టి మట్టి మట్టి. ఈ మట్టిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాక్చువల్లీ నీవు ఇచ్చిన ఆరోగ్యం, నీవు ఇచ్చిన జీవితం, నీవు ఇచ్చిన కుటుంబం, నీవు ఇచ్చిన బాధ్యత, ఇవన్నీ నీవే. ఈ మట్టికి ఇంత ఘనత ఇచ్చావు దేవా, ఈ మట్టికి ఇంత గౌరవం ఇచ్చావు దేవా, ఈ మట్టికి ఇంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు నాయన. మరలా మట్టి వెళ్తాగా దేవునికి మహిమ కలుగునుగాక. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనము. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని. ఎవరి మాట చెప్పిందన్న? యోబు గారి కదా. ఆయన శరీరం అంతా ఏమైపోయిందంట? పురుగులు కురుపులు వచ్చాయి. మనిషి చనిపోయాడు. ఎందుకు? మా అమ్మ నాన్నే చనిపోయారు. చనిపోయారు నా ఇంట్లో పెట్టుకున్నాను నేను. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటామా? 1 రోజు 2 రోజులు, మహా అంటే 3 రోజులు. బాగా అనుకూలత కలిగిన వాళ్ళు ఏదో సెల్తో గిల్తో అది ఇది చేసేవాళ్ళు 4-5 రోజులు పెట్టుకుంటారు, ఎవరో రావాలని ఉద్దేశం. తర్వాత అక్కడ ఇంట్లో పెట్టుకోలేదు కదా. తర్వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే పురుగులు పడతాయి. శరీరంలో చనిపోయిన తర్వాత పురుగులు పడతాయి. ఈ పురుగుని ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేహం దేనికి పనికిరాదండి. చచ్చిన మనిషి దేనికి పనికిరాదు. అదే చచ్చిన చేప సుందర దేనికి విలువ ఉందన్న? చచ్చిన చేపగా, చచ్చిన మనిషిగా కదా. మన 100 రూపాయల కేజీ అన్నా, 200 కేజీ అన్నా కొంటాం. నాదే 50 రూపాయలు ఇచ్చాడు. అయ్యో దాన్ని రూపాయలు కొంటాం. దరిద్రమైన శరీరం చచ్చిన చేప కంటే హీనం. అయినా నాలో దేవుని సృష్టించిన సృష్టికర్తనే మరచిపోతూ నా ప్రియులారా. ఆ మాట అర్థమవుతుందా? ఎవరిని అంటే మన్ను. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు, ఏ క్వాలిటీస్? మన్ను, జిగట మన్ను, త్రాసులో ఉమ్ము, ఏంటి గాలిలో పుడగా, ఆవిరి, ఎండిపోయే తత్వం, అంత ఎంత క్వాలిటీస్ కదా మనకు. ఎన్ని క్వాలిటీస్. ఏదైనా పనికొచ్చేది ఉందా పిల్లరా? శరీరం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచించే. ఏ ప్రయోజనము లేదు. అయినను సృష్టికర్త నిన్ను నన్ను ఏం చేసుకుంటున్నాడండి? జ్ఞాపకం చేసి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి ఆ మాట మరొకసారి. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. మన శరీరం అంతా మంటి పిల్లలే తీసుకునే మంటలకే వేస్తాం. వేస్తారా కదా? మిమ్మల్ని వేస్తారా లేదా? నన్నైతే బాక్స్ వేసి వేస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రతి మనిషికి అదేనండి. ధర్మం వేరు కావచ్చు, కులం వేరు కావచ్చు, జాతి వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, మనిషి మట్టికే వెళ్ళాలి. స్తోత్రం. పురుగులు పడతాయి. మట్టి పిల్లలతో కప్పబడింది ఈ శరీరం. అయినా ఈ శరీరాన్ని దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ధన్యత వచ్చడమో చూడం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 18వ వచనము. చెప్పనన్నా. పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి ఇది నేను చెప్పలేదమ్మా. ఎవరిని మరచారు ఇప్పుడు? పుట్టించిన తండ్రినే. హల్లెలూయా. జీవమిచ్చిన తండ్రినే, మట్టికి ఆయువు పోచిన తండ్రినే ఏం చేశారు? హల్లెలూయా. జాగ్రత్తగా ఒక జరిగినటువంటి ఒక పెద్ద రైతు, చాలా ధనధాన్యములు ఉన్నాయి, గొప్ప ఆస్తిపరుడు. ఆ ఆస్తిపరుడికి ఇది కొరత లేదు. ఒకటే కొరత ఉండేది, గర్భఫలం. 8 సంవత్సరాల తర్వాత అనుకోని రీతిలో గర్భఫలం ఇచ్చాడు. ఎంతకంటే సంతోషిస్తుందో చెప్పండి. దేవునికి మహిమ కలుగుతుంది. జాగ్రత్తగా వినండి. రోజు ఆ గర్భఫలం పొందుకుంటున్నానే ఆ బిడ్డ ఎదిగైపోద్ది. మరోసారి దేవుడు దర్శించాడు. మరో సంవత్సరం తర్వాత
మరొక అమ్మాయి కూడా చెప్తే బాబు పాప, అందమైన కుటుంబం. ఆ పేరు ఆ గ్రామంలో ఆ పట్టణంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందుకున్న కుటుంబం, ధనవంతులు కూడా. ఆ పిల్లలు చక్కగా చదివారు, పెరిగారు, పెద్దలయ్యారు, వివాహపు వయస్సు వచ్చి. మాట వింటున్నారా? మొదటిగా కుమారుడు అడుగుతున్న, బాబు నీకు పెళ్లి చేద్దాం అనుకున్నా. కుమారుడు చాలా మంది అంటారు చెల్లికి పెళ్లి చేయండి, చెల్లికి పెళ్లి చేసి. చెల్లికి పెళ్లి కూడా ఎట్లా చేశారంటే తన స్టేటస్ కి ఈక్వల్ గా, నా కూతురు అన్న తండ్రి తల్లిదండ్రులు, నా చెల్లి అన్న కూడా అన్న, ఏమాత్రం కూడా బిడ్డ కష్టపడకూడదు, సుఖంగా ఉండాలి, సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మంచి ఫ్యామిలీకి ఇచ్చి చేసేసారు. దేవుని మహాకృపను బట్టి ఆ కుటుంబం దేవునికి మహిమ. ఎప్పుడైతే కూతురికి పెళ్లి చేస్తాడో, ఉండని ఒకటే కొడుకు కదా, కొడుకు కూడా తనకు స్టేటస్ తగినట్టుగానే మంచి చక్కగా చదువుకున్న అమ్మాయి, జ్ఞానవంతురాల్ని, ఆస్తి పాస్తులు కొరతలు లేని కుటుంబాన్ని వెంటాడి మళ్ళీ అబ్బాయి ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆస్తి పాస్తుల కుటుంబానికి తెచ్చినా కూడా అమ్మాయి కూడా తన కుటుంబాన్ని సర్దుకుంటూ తన భర్తను పోషిస్తూ కుటుంబానికి చక్కగా ఉన్నారు. 2 కుటుంబాలు బాగున్నాయి. ఈ కుటుంబాలు బాగా ఉన్నప్పుడు, మంచిగా ఎదిగేటప్పుడు అనుకోకుండా మరొక దుర్ఘటన జరిగింది. ఆ తల్లి గారు చనిపోయింది. అంటే ఆ యజమానునికి భార్య, కుమారునికి తల్లి, ఆ బిడ్డకు. ఎప్పుడైతే చనిపోయిన వెంటనే కాస్త వాళ్ళ మామగారికి అంటే భర్త గారికి మనసులో దుఃఖం స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది, వేదన స్టార్ట్ అయింది. రోజు బాగున్నాను కదా, కలిసి అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మరణాలు సంబంధించిన కుటుంబాలలో ఉన్న వేదన ఎంతో అనుభవంతో కూడుకున్నారు. ఎప్పుడైతే సహజీవితం కోల్పోయిన వారికి ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది, వర్ణించలేము, చెప్పలేము. ఒకరుండి ఒకరు లేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందంటే వివరించలేనంతగా ఉంటుంది. తన భార్య చనిపోగా బహుగా దుఃఖపడుతూ రోజు మనసులో వేదన స్టార్ట్ అయిపోయింది. చెప్పుకోలేనటువంటి మానసిక స్థితిలో చనిపోయాడు ఆయన. ఏం చెప్పినా, ఎలా చెప్పినా, ఏం చేసినా కూడా ఆయనలో సంతోషం, సమాధానం లేదు, ఆశీర్వాదకరంగా జీవించలేదు. ఆ కొడుకు కూతురు సరిపోవడం ఎంతగానో ప్రోత్సాహకరంగా వాళ్ళు ప్రేమిస్తారు. మామగారికి ఏం కావాలి, డాడీకి ఏం కావాలి, అన్ని చేసినా కూడా ఆయన అన్నింటిలో ఉన్నాడు. కానీ మానసికంగా లోపల ఒక వ్యాధి, అదే మనోవ్యాధికి లేదా ఇలా మానసికంగా కురిగిపోతూ ఆయనకి అన్ని చూపిస్తుంటే తన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాన్ని కూడా తనకున్నటువంటి వెహికల్స్ కూడా అన్ని పోతున్నాయి. అయినా ఆయన జీవితంలో మాత్రము ఎదుగుదల లేదు, సంతోషం లేదు, అన్ని కరిగిపోతున్నాయి. కానీ ఆయనలో సంతోషం రాలేకపోయింది. నిజమైన సంతోషం ఎక్కడుందంటే భార్య భర్తల మధ్యలో ఆనందం కలిగిన కుటుంబంలో, స్వేచ్ఛగా జీవించిన కుటుంబంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడో తద్వారా ఆ వ్యక్తి యొక్క బాధ, ఎన్ని మందులు తిన్నా, ఎన్ని మాత్రలు వాడినా, ఎంతమంది సైకాలజిస్ట్ వద్దారో వాళ్ళని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా, మైండ్ డైవర్షన్ చేసినా, మెడిటేషన్ చేసినా మనసు దానికి మందే లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే హల్లెలూయా, ఆమేన్. రోజుకి కృంగిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. మిగిలింది పొలం. తండ్రి కోసం ఆ తండ్రి ఎంత సంపాదించుకున్నాడో, తన తండ్రి కోసం తల్లికేం ఖర్చు పెట్టలేదు పాపం. ఆస్తి అంతస్తు బంగారు పొలం మొత్తం అయిపోయింది. చివరికి మిగిలింది ఒకటే ఇల్లు. ఎప్పుడైతే ఇల్లు అమ్మేశాడో ఆ తండ్రిని ఎక్కడ పడుకోబెట్టాలి, ఎక్కడ నుంచి పెట్టాలి, ఎక్కడ ఆయనకి ఆశ్రయించాలి? ఒక గుడిసె లాంటిది, ఒక పూడి గుడిసెకి వెళ్తానికి దాన్ని చూసేసరికి ఒక్కసారి ఉండి పగిలి అతను చచ్చిపోయింది. ఇది యథార్థంగా కాదు. ఆర్టికల్స్ నేను చదివేటప్పుడు నా అంతటి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మంచి కుటుంబం,
తల్లి తండ్రి కోల్పోగా ఏకాగ్రస్తుల కుటుంబంలో మొత్తం కోల్పోయాడండి. ఆ బిడ్డ వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తంతా పోయింది, అంతస్తు పోయింది, పొలాలు పోయినాయి, వెండి బంగారాలు పోయినాయి, ధనాన్ని వెళ్ళిపోయింది, ఉన్న ఇల్లు పోయింది, తల్లిదండ్రులు కూడా పోయారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. వేదనలో బహు వేదనలో జీవిస్తున్నారు. ఇక్కడ కూలికి వెళ్తే కానీ ఈ ధనవంతుని కుటుంబంలో జన్మించిన ఈ బిడ్డ ఈ కొలగా పెళ్లి చేశారు. తన భర్తకు సహభాగులుగా సహకరిస్తూ కష్టంలో, నష్టంలో, బాధలో, బాధలో, దుఃఖంలో కలిసికట్టుగా నడుస్తున్నారు. అట్లా బాగా కష్టపడుతున్న సమయంలో, వేదన పడుతున్న సమయంలో ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు చనిపోయినా కూడా ఈ ఇద్దరిని ఒక్కళ్ళే చూస్తున్నారు, మరొకరు చూసుకోలేదు. ఎవరో చెప్పండి. అమ్మ చనిపోయినప్పుడు రాలేదు, నాన్న చనిపోయినప్పుడు రాలేదు, అన్న కష్టంలో ఉన్నప్పుడు రాలేదు, అన్న వేదంలో ఉన్నప్పుడు రాలేదు, అన్న సమస్తం సర్వం కోల్పోయినప్పుడు అంతకంతకు వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరిని మరిచారండి? కూతురు అన్నవారిని మరిచిందండి. మీరు అలా ఉన్నారని చెప్పట్లేదు. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి ఐశ్వర్యాన్ని పెట్టి, ఈ మట్టి శరీరానికి ఐశ్వర్యం వచ్చింటారు. కన్నడలో ఒక మాట అంటారు, అల్పునికి ఐశ్వర్యవంతుడే అర్ధరాత్రి వెళ్ళి కొడయడితారు. అర్థమైందా? అల్పుడికి ఆశీర్వాదము ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రిలో గొడుగు, అర్ధరాత్రిలో వాన రాదు, అయినా గొడుగు స్టేటస్ నేను చెప్పుకోవాలి. మొత్తం మరిచిపోయింది. సామాన్యంగా కుమారులు మరిచిపోతారు కానీ ఇక్కడ కూతురు మరిచి స్తోత్రం కలుగునుగాక. పేదరికంలో ఉంటూ ఒక పొలంలో పనిచేస్తున్నట్టు వాళ్ళ అన్న దగ్గర మీ చెల్లి కుమారుడు కలిగింది, ఆ కుమారుడికి రోజు పేరు పెడుతున్నారు, నువ్వు వెళ్ళట్లేదా? అప్పుడే రాలేదు, అసలు చెప్పలేదు. మరుగు ఇంటికి వెళ్ళిన భార్య పాలుకు లేని లేక సంతానం అది భార్య అప్పుడు వచ్చింది. చెల్లి చెప్పిందా? వాళ్ళ బంధువులు చెప్పారా? ఎవరు పెట్టుకుని ఎలా చెప్తారు? వాళ్ళు చాలా పెద్దగా కష్టపడుగా వంశం మర్చిపోయాడు. రక్త సంబంధం మర్చిపోవడం, రక్త సంబంధాన్ని మర్చిపోవడమా? వాళ్ళు పిలిచినా పిలవకపోయినా భార్య అంటుంది, వెళ్ళొద్దు, నేను వెళ్తా, నువ్వు వెళ్ళొద్దు. ఒక్కసారైనా మీ అమ్మగారు చనిపోయినప్పుడైనా, నాన్నగారు చనిపోయినప్పుడైనా, నీ ఆస్తి పాస్తులు పోయినప్పుడైనా, నువ్వు పేదలు ఎప్పుడైనా ఒక్కసారైనా నేను జ్ఞాపకం చేసుకుంటా. లాగెళ్తావయ్యా చిన్నపిల్లగా మాట అర్థమైన దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర. ఆమె పిలిచినా పిలువకపోయినా వెళ్దాం వద్దన్న ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆమె దగ్గర ఉన్న బలత్కారంగా తీసుకొని ఆ పిల్లడు చిన్న షర్ట్ పడి బట్టలు చిరిగిపోయాడు, పెరిగిపోయి విస్తారంగా ఉన్నాడు. ధనవంతుడైన కుమారుడు ఆమె ఇంటి దగ్గర నిలబడుతుంటే చాలా మంది ఉన్నారు. ఆ దరిద్రంలో నిలబడ్డారు. అందరూ చూస్తున్నారు కానీ పట్లనుకుంటున్నాడు. అందులో తన చెల్లి యొక్క తోడు కూడా మీరు కదా లోపలికి రండి 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 చాలా మంది ఉన్నారు. లేదు పర్లేదు రండి. బయట నిలబడుకున్నాడు. నిలబడుకుని పోగా వెళ్ళి వచ్చాడు. పరిగెత్తుకు చూసి ఆరంగా భిక్షగాడు ఉన్నట్టుగా ఉన్నాడు. భిక్షగాడి కంటే హీనంగా ఉన్నాడు అనుకోండి. చెల్లి పట్టుకుని గప్ప ఈడ్చుకుంటూ ఎవరు రమ్మన్నారు? నాకు తెలిసి మీ ఇంట్లో ఉన్న కష్టం
మీ ఇంట్లో ఉన్న దరిద్రం నాకు తెలుసు, మీ దరిద్రం నాకు కూడా రాకూడదని చెప్పేసి నేను రావద్దని చెప్పాను. అందుకోసమే నీకు చెప్పిన, ఎవరు రమ్మన్నారు నిన్ను? చెల్లి మాట్లాడిన కత్తి కాదమ్మా, ఆర్టికల్ నా దగ్గర నీకు పంపిస్తాను. ఆమె హల్లెలూయా. ఎవరు రమ్మన్నారు నిన్ను? తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి ఒక్కసారి బయటకు వచ్చేంత వరకు కూడా అందరూ నిన్ను చూడక ముందే నేను లోపలే ఉంటుంది. ఎలాగో ఫంక్షన్ అయిపోయిన వరకు అక్కడే ఉండాలి. నువ్వు బయటకు అస్సలు రాకూడదు, బయటకు అస్సలు రావద్దు. ఎలాగ వచ్చావు కదా, అంత ఫంక్షన్ ఎక్కడ ముందు కూడితే వెళ్ళిపోతుండే. బంధించేసి ఎవరిని చూపించలేదు, ఎవరిని పరిచయం చేయించలేదు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోవడం ఫుల్ చీకటి, అందులో లైట్లు లేవు, అన్నం లేదు, నీళ్లు లేవు, స్టోర్ రూమ్ లాంటిది ఒక గది, అందులో పాడేస్తారు. ఆమె పనిలో నేను మొత్తం పనిలో ఉంది. మధ్యాహ్నం పొద్దున దాకా వెళ్ళడము, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అన్ని అయిపోయినా కూడా లోపల మరిచిపోయే తత్వం మనిషికి ఉంది కానీ దేవుడికి లేదమ్మా. ఆమె హల్లెలూయా. అన్నమాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలే పురుగిపోయాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో కానీ బాగా అలసిపోయాడు. నీరసం అవుతోంది. అరిస్తే నా చెల్లి చెడిపోతుందేమో. ఇప్పటికే నా డ్రెస్ చూసి మా చెల్లి బాగా నన్ను కోపగించుకుంది. అయినా నా భార్య వెళ్ళొద్దు అన్నా కూడా వచ్చాక సరే ఓర్చుకుందాం అనుకుంటాను. నీరసం అయితే నువ్వు బాగా హీనమైపోయి ఇంటి దగ్గర చూస్తూనే చాలా రాత్రి అయిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇన్ని లైఫ్ ఆఫ్ చేస్తున్న మధ్యలో అంటే ఉదయం ఎవరు చూశారో ఊరుతున్నట్టుగా ఉంటే ఇంటి దగ్గర చూస్తే తిన్నావా? అసలు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి అన్నము లేదు. కట్టిగా చీకటి ప్రియులారా బహుబాధపడుతూ ఇక్కడుంటే చనిపోతానేమనుకున్నాడేమో, నా ప్రాణం ఇలాగే వెళ్ళిపోతుంది, నా భార్యను కూడా చూడలేకపోతాను అనుకున్నాడేమో. కానీ బహు వేదన పడి ఆ చెల్లి మీద భర్త చెప్పకుండా ఎంత ప్రేమ, ఎక్కడ చెప్తే నా చెల్లిని చూస్తున్నారేమో, తన ఐశ్వర్యవంతరాలుగా ఉంది, తన గొప్పగా ఉంది. నేను నా పరిస్థితి ఎలాగున్నా పర్లేదు, నా చెల్లి బాగుంది కదా అనుకుంటూ చెల్లి మీద ఏమి చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? ఎంతో ఉదయం వచ్చాను కమ్మా, రూమ్ చూసుకుంటూ వచ్చాను. నేను రూమ్ చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోగానే ఎవరు తాళం పెట్టేశారు. అలాగన్నా బయటకు వచ్చేది వాళ్ళ అక్కకి ఎవరైతే తోడుకొని చెప్పేదానికైతే ఉంటే రోజు నన్ను చంపినా చంపచ్చు, లేక నన్ను భయంకరమైన చెప్పకుండా చేయకుండా నాకు రాత్రి వెళ్తూ రాత్రంతా నచ్చలేదు. నడవలేక కుంగిపోయి ఒక దారిలో పడిపోయింది. ఏడుదారు చెల్లినంటే చరిత్ర తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన పోగానే ఆయనకి ఎలా చెప్పాలి అర్థగలదు. నన్ను హీనంగా చూసిందని చెప్పాలా, కనపరిచిందని చెప్పాలా, సన్మానించిందని చెప్పాలా, ప్రేమించందని చెప్పాలా, ఎలా చెప్పాలి? అసలే వెళ్ళొద్దని చెప్పిన ఇంటికి వెళ్ళాను. ఆమె ఏం చూసిందంటే నా పై రూపం చేసింది, ఈ మట్టి చూసింది, మట్టి శరీరాన్ని చూసింది, మట్టిలో ఉన్నటువంటి వేసుకున్న దుస్తులు చూసింది, కానీ అంతరంగంలో ఉన్న హృదయాన్ని చూడలేదుగా. అన్నమాట అర్థమైన వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రవక్త ఇచ్చినటువంటి లేక ఆ భక్తులు ఇచ్చినటువంటి ఆ దైవ సేవకులు ఇచ్చినటువంటి ఇదిగో మా చెల్లి నన్ను ఆలోచిస్తుంది తెలుసా, తప్పకుండా తెలుసా, ఇదిగో ఆమె ఇచ్చిన కానుక ఇచ్చి చూస్తే నిజంగానే చెల్లి నేను ఏమో అనుకున్నాను కానీ నీ చెల్లంత ధన్యురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఉన్న వజ్రాలతో మళ్ళా వ్యాపారం చేశారు, మళ్ళా కొనుక్కున్నారు, పెద్దగా అయ్యారు, గొప్పలయ్యారు, పోయినంత తిరిగి దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే స్థిరపడ్డాడో అనుకోకుండా వీటికి కూడా 8 సంవత్సరాల తర్వాత మాడుకుంటే అప్పుడు భార్య అంటున్నాడు, మనం ఎంత గొప్పలయం కదా, ఇంత ధనివంతమయ్యే కదా, దీని ఎంతటి కారణం ఎవరు చెప్పండి?
ఒక్కసారి మీరు చెల్లి పిలుస్తారా? గుండెల్లో రైలు రంపాలతో కోసినట్టుగా ఉందంట. ఇది నా చెల్లిచ్చిందా? దైవ సేవకుడు, ప్రవక్త, దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు నా మీద కనికరించి ఒక మనిషిని పంపిస్తే, ఒక దేవదూతను పంపిస్తే, వాటి ద్వారా నేను పొందుకున్న నేను ఇప్పుడు ఆయన మరవాలా, ఈమెను మరవాలా? మట్టి శరీరం అనేది మట్టి శరీరం. తన భార్యకు లోటయ్యాడు, వెళ్ళాడు, వెళ్ళి అక్కడే నిలబడుతున్నాడు. ఇంట్లోకి పిలవలేక చెల్లి రాలేదు. తోటి కూడని మళ్ళీ చూసి, అన్నా మీరు వచ్చారు, రండి రండి. ఇప్పుడు వేషం మారింది, డ్రెస్సు మారింది, పరిస్థితులు మారాయి. మొదటి ఉన్న స్థితి కంటే ఘనంగా ఉన్నాడు. అది ఆయన మొదటిసారి నడుచుకుని వస్తే ఈరోజు గుర్రాల మీద వచ్చాడు, అంటే వాహనం మీద వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రా అన్న అంటే చెల్లి రావాలమ్మా. మళ్ళీ వెళ్ళి చూస్తే వచ్చాడు వాడు, ఎదురమన్నాడు, హడావిడి ఇప్పుడు చేస్తే మొదటి ఉన్నట్ల లేడు, ఈరోజు బహుగా దీవించబడ్డాడు. చప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. మొదట ఉన్న స్థితి కంటే ఈ రోజు బహుగా దీవించబడ్డాడు. ఇలాగా మనిషి మరిచిపోవచ్చేమో గాని, మనిషి కించపరిచేమో గాని, మనిషి హేళన చేయొచ్చేమో గాని, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను మరువడు. జ్ఞాపకం చేసుకోవడానికి వాడి సమానార్థమైన వాళ్ళు. హల్లెలూయా. ఎవరిని మరిచిపోతున్నాం? కన్నవారిని మరిచిపోతున్నాం, తోబుట్టువుని మరిచిపోతున్నాం, మన సమీపంగా ఉన్న బంధువులు మనల్ని మరిచిపోతున్నారు. ఎప్పుడంటే మన స్థితిగతులను చూసి, మన స్థితిగతులనే దేవాది దేవుని స్తుతించు. అర్థమైన వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట మళ్ళీ చదువుకుందామండి, ఇందాక చదువుకున్న మాట. విసర్జించితివి, ఆమేన్. నిన్ను కన్నటువంటి దేవుణ్ణి నువ్వేం చేస్తావు? మా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను నేర్చుకోవాల్సింది ఎవరు తెలుసా? మన సృష్టించిన సృష్టికర్తను మరవద్దు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, ఆయనే మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ మట్టి శరీరాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎట్లా మర్చిపోతుంది తెలుసా? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. మనిషి ఎలా మర్చిపోతాడో చూస్తాం అక్కడ. తరువాత వారు మేత దొరకగా తిని తృప్తి పొందుదురు. తర్వాత తృప్తి పొంది గర్వించి, సమృద్ధిగా దొరికితే గర్వం వస్తుంది. గర్వం వచ్చిన తర్వాత సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోతుంది. 8 మాసాలుగా నీ అంతటా నువ్వు బ్రతకలేదు, నువ్వు తిన్న ఆహారం ద్వారా బ్రతకలేదు. దేవుడు నీకు జీవాహారమైన వాక్యం ఇచ్చాడు కాబట్టి బ్రతుకు. దేవుని వాక్యము ద్వారానే బ్రతికి ఉన్నావు. ఎందుకంటే ఎంతో వాళ్ళు ఎంతో మేలు పొందుకున్న వాళ్ళు ఈ రోజు లేరు. అయినా నీవు ఉన్నావు అంటే దేవునికి ప్రేమ, నువ్వంటే దేవునికి అక్కర ప్రియులారా. మాట వినపడుతున్నటువంటి వారందరూ దేవుని మహిమపరచువారమై ఉన్నాం. హల్లెలూయా. కన్నవారే మరిచిపోయే స్థితిగతుల్లో ఈ రోజుల్లో నిన్ను నన్ను జ్ఞాపకం ఉంచుకున్నవాడు తన పోలికల్లో చేసుకున్నాడు కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ మాట వాడయ్యా. మాట అర్థమవుతుందిగా? స్తోత్రం. ఈరోజు ప్రార్థన పెట్టుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఏం చేస్తాం? మందిరానికి వెళ్దామా? ఏం పోదాం? దేవుని సమయం కదా, ఎందుకు వచ్చిన గొడవ? తృప్తి పొంది గర్వించి జాగ్రత్త. మన్ను, నేను మన్ను, మనము మన్నే. అనుభూతం మాట్లాడు. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ చేతులు ఎత్తేస్తాడే.
ఉద్యోగంతో దేవా ఉద్యోగం ఇయ్యప్పా, పిల్లలకి ఆరోగ్యం దేవా నువ్వే కాపాడు. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎన్ని అవకాశం ఇచ్చాడు, ఎంతగా పోషించాడు. గర్వించావు. మిమ్మల్ని కించపరచడం లేదు పిల్లరా. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోండి. మన జీవితం చెప్పరిగా ఒక మాట చెప్పేసి ప్రయాణం అయిపోతాం. అది ఈ మాసానికి ఒక వాగ్దానంగా ఉండుగాక. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనాభివృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానమును పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని. ఈ స్థితి దేని వల్ల కలిగింది? దేవుని వలన. ఈ మట్టి శరీరానికి స్థితి ఎవరిచ్చారు? సృష్టికర్త అయిన దేవుడు. నమ్మదమ్మా? 8 మాసాలు తరువాత 9వ మాసములో ఈ మట్టి శరీరాన్ని ఆయనే జ్ఞాపకం చేసుకొని అన్నపానములు ఇచ్చాడు, ధనధాన్యములు ఇచ్చాడు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు. ఇచ్చి ఆయన దయతో పొందుతున్న వారంగా దేవుడు మనం దీవించాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. స్నేహితుడు అడుగుతున్నా, ఎప్పటికీ కూడా దేవుని మనవద్దు, ఎప్పటికీ దేవునికి దూరం అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో ప్రార్థన పెడితే నాకు అన్నం వద్దు, మీ ఇంట్లో ప్రార్థన పెడితే నాకు కానుకలొద్దు, మీ ఇంట్లో ప్రార్థన పెడితే కేవలం దేవుణ్ణి మాత్రమే మహిమపరచు. చప్పట్ల కూడా దేవునికి మహిమ కలుగుగాక. మీరు నిండుగా అభివృద్ధి పొందుకోవాలి, నిండుగా దీవించబడాలి, నిండుగా ఎదగాలి. దేవుని జ్ఞానములో, దేవుని ఆశీర్వాదములో, దేవుని ఇచ్చే పరిపూర్ణతలో మీరు మనము అందరము ఎదగాలి. ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ వ్యాధి, ఎంతకాలం ఈ దరిద్రం, ఎంతకాలం ఈ పోరాటం చాలు. ఇప్పటి వరకు అనుభవించింది చాలు. ఇక నుండి దేవుని చేతనే మనము ఆశీర్వాదములు పొందుదము గాక. మనుష్యుని నమ్మద్దు, రాజులను నమ్మద్దు, అధికారాన్ని నమ్మద్దు, ఉద్యోగముని నమ్మద్దు, ఆస్తిపాస్తులు నమ్మద్దు. సృష్టించిన సృష్టికర్తను మరవద్దు. హల్లెలూయా. మన గుండెల్లో దాచుకుందాం. ఈ కృపణ బట్టి, ఈ దర్శన బట్టి వారు మర్చిపోవచ్చు, పెంచిన వారు మర్చిపోవచ్చేమో, తోబుట్టువులు మర్చిపోవచ్చేమో. ఈ మట్టి శరీరాన్ని దేవుని కంటే కొంచెం తక్కువగా చేస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను హల్లెలూయా అన్నమాట ఎంతో ఎంతో ఆప్యాయత ప్రేమను చూపిస్తోంది. మరియు దేవుడు ఒకనికి ధనాధాన్యాభివృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించాల వద్ద అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలిగి చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలుగునని పోవాలి. ఎవరి ద్వారా ఇచ్చారమ్మా ఈ స్థితి? బాధపడద్దు. ఒకవేళ ఈ రోజు నువ్వు కష్టంలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, దేవుడు మరలా నేను యథాస్థితికి తెచ్చుగాక. ఆ వ్యక్తిని ఒక దైవదాసుడు ఎలా దర్శించాడో ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు తన దూతలను మన దగ్గరికి దింపుడుగాక, మన దగ్గరికి దింపుడుగాక. మన స్థితిగతులను మనము దరిద్రులుగా ఉండడానికి దేవునికి ఇష్టం కాదు. మనము ధనవంతులుగా నిండైన ఆరోగ్యాలతో అందరికంటే మేలును పొందుకున్న వారితో ఉండాలి అన్నటువంటి దాని కోరిక. నువ్వు కష్టపడుతూ ఏడుస్తూ ఉండడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు మహిమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడమే ఆ దేవుని చిత్తం. అందుకే ఈ మట్టిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి వాడి ఆయనలో కొంచెం తక్కువ చేసినటువంటి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుడికి మహిమ కలిగిన